ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ బిగ్ షాక్ ఇచ్చింది. టికెట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 26 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని తెలిపింది. అయితే జనరల్ క్లాస్ టికెట్ ధరల్లో 215 కిలోమీటర్ల వరకు ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. 215 కిలోమీటర్లకు మించి ఉంటే ప్రతి కిలోమీటర్పై 1 పైసా ధర పెరుగుతుందని పేర్కొంది. నాన్ ఏసీ కోచ్లకు ప్రతి కిలోమీటర్కు 2 పైసలు, ఏసీ కోచ్లో ప్రయాణంపై కూడా కిలోమీటర్కు 2 పైసలు పెరిగింది. ఒకవేళ మీరు 500 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఇప్పుడున్న టికెట్ రేటుపై 10 రూపాయల అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. రైల్వే శాఖ తీసుకున్న ఈ కొత్త నిర్ణయంతో ప్రతి ఏటా అదనంగా 600 కోట్ల రూపాయల ఆదాయం రానుంది. గత జూలై నెలలో రైల్వే శాఖ టికెట్ ధరలు పెంచింది. మెయిన్ ఎక్స్ప్రెస్ రైళ్లకు సంబంధించి ఏసీ కోచ్ల్లో ప్రయాణానికి కిలోమీటర్కు 1 పైసా చొప్పున పెంచింది. రైల్వే శాఖ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రయాణికులపై అదనపు భారం పడనుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.